ఇప్పుడు ఓటీటీలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా పోటీ పడుతున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సస్పెన్స్, క్రైమ్, కామెడీ, డ్రామాతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్లను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ని ఒక కామెడీ పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించారు. ఈ వెబ్ సిరీస్ మొదటి నుంచి చివరి దాకా సరదాగా సాగిపోతుంది. ఇందులో లవ్ ట్రాక్ కూడా ఒక అట్రాక్షన్గా మిగులుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరేంటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే, ఈ మలయాళ కామెడీ వెబ్ సిరీస్ పేరు పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్. దీనిని ప్రవీణ్ చంద్రన్ దర్శకత్వం వహించారు. దీపు ప్రదీప్ రచన చేశారు. ఈ సిరీస్లో నిఖలా విమల్, సన్నీ వేన్, విజయ్ రాఘవన్, అశోకన్, అజు వర్గీస్ తదితరులు నటించారు. పెరిల్లూర్ అనే గ్రామంలో ఈ స్టోరీ జరుగుతుంది. ఇందులో 7 ఎపిసోడ్లుంటాయి. ప్రతి ఎపిసోడ్ 30 నుంచి 35 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ సిరీస్ చివరి వరకు సరదాగా సాగిపోతుంది. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలయ్యింది. మాళవిక తన చిన్నతనం నుంచి ప్రేమించిన శ్రీకుట్టన్ని పెళ్లి చేసుకోవాలని పెరిల్లూర్ గ్రామానికి వస్తుంది. అయితే ఊహించని విధంగా ఆమె గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా పోటీకి దిగుతుంది. మాళవిక మామ పీతాంబరన్ ఒక రాజకీయవేత్తగా ఉంటాడు. నిజానికి అతడే పోటీ చేయాల్సి ఉంటుంది. చట్టపరమైన సమస్యల కారణంగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోతాడు. అందుకే అతను తన మేనకోడలు మాళవికను ఎన్నికల్లో నిలబెట్టాలని నిర్ణయిస్తాడు. మాళవికకు రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ఆమె మామ బలవంతంతో ఎన్నికల్లో పాల్గొంటుంది. ఆమెకు ఏమాత్రం రాజకీయం అంటే ఇష్టం ఉండదు. ఇంకా ఆమెను చదువుకోవాలని ఉంటుంది. ఇక చేసేదేమీ లేక ఓడిపోవాలని కావాలనే కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవి ఏమాత్రం పనిచేయకుండా పోతాయి. ఊహించని విధంగా ఆమె ఈ పోటీలో గెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత మాళవిక గ్రామంలోని రాజకీయ గందరగోళంతో తికమక పడుతుంది. బాలచంద్రన్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తిస్తూ తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇదంతా పంచాయతీ డబ్బుల కోసం జరుగుతుంది. మరోవైపు శ్రీకుట్టన్ లవ్ ట్రాక్ కూడా నడుస్తూ ఉంటుంది. చివరికి శ్రీకుట్టన్ని మాళవిక పెళ్లి చేసుకుంటుందా, రాజకీయాల్లోనే కొనసాగుతుందా, పై చదువులకు వెడుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మలయాళ కామెడీ వెబ్ సిరీస్ని మిస్ కాకుండా చూడండి. ఈ సిరీస్ రాజకీయ డ్రామాగా సెటైరికల్ కామెడీతో తెరకెక్కింది.